హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 2 ద న్యాచురల్ రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్ పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యాక్చువల్లీ మనం న్యాచురల్ రిలమ్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం, అంటే 6th నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం. ఓకే, అంటే మన భూమి యొక్క హిస్టరీ కావచ్చు. ఓకే, అండ్ ఈ భూమి మీద ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మౌంటైన్స్, హిల్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్, ఓషన్స్, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. అండ్ దెన్ అదేవిధంగా ఇక్కడ రిలమ్స్ గురించి మరికొంతగా మనం చూద్దాం. పీపుల్ హూ స్టడీ ద ఎర్త్ సైంటిస్ట్ usually talk of 4 natural realms of the earth. Realms are areas which have some common features. The earth scientists thus talk of Lithosphere, Hydrosphere, Atmosphere and Biosphere. ఓకే, సో ఇక్కడ ఎవరైతే అర్త్ గురించి స్టడీ చేస్తారో వాళ్ళని అర్త్ సైంటిస్ట్ అంటారనమాట. ఓకే, అండ్ ఏ విధంగా అయితే కెమికల్ రిలేటెడ్ స్టడీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కెమిస్ట్ అని చెప్పి, అదేవిధంగా ప్లాంట్ మీద ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళని ప్లాంట్ సైంటిస్ట్ అని మనం ఏ విధంగా అంటామో, అర్త్ గురించి స్టడీ చేసేటువంటి వాళ్ళను అర్త్ సైంటిస్ట్ అంటామన్నమాట. యాక్చువల్గా మన భూమి మీద ఉన్నటువంటి 4 న్యాచురల్ రిలమ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీళ్ళు తెలిపినటువంటి, అంటే ఈ అర్త్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలిపినటువంటి కొన్ని ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లిథోస్పియర్. ఓకే, సో లిథోస్పియర్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? మనం నివసిస్తున్నటువంటి ల్యాండ్ గుర్తుకు రావాలి. ఓకే, అండ్ అదేవిధంగా హైడ్రోస్పియర్. మనకు హైడ్రో అంటే తెలుసు, వాటర్ కదా. హైడ్రోస్పియర్ అంటే వాటర్ బాడీస్ అన్నీ కూడా వస్తాయి, రివర్స్, ఓషన్స్, సీస్, ఇవన్నీ కూడా వస్తాయి. అట్మాస్ఫియర్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ గాలి, అందులో ఉన్నటువంటి గ్యాసెస్. ఓకే, అర్త్ అట్మాస్ఫియర్ గురించి మనం కొంచెం వరకు తెలుసుకున్నాం. అండ్ బయోస్పియర్. సో ఇక్కడ లిథోస్పియర్ కావచ్చు, బయోస్పియర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు. ఈ మూడిటి మీద ఆధారపడేటువంటి స్పియర్ ఏంటి అంటే బయోస్పియర్ అన్నమాట. ఓకే, అంటే డెప్త్గా మనం చూద్దాం ఇప్పుడు. You have read much about many of these in the earlier classes, but here we will see some broad features of these spheres or realms and how they are interrelated and also how human beings interact with them. చెప్పాను కదా నేను ఆల్రెడీ, మీరు ఈ 6th నుంచి తెలుసుకుంటూ వస్తున్నారు ఈ న్యాచురల్ రిలమ్స్ గురించి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఈ రిలమ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ఏ విధంగా ఒక్కొక్క స్పియర్, అంటే హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అంటున్నాం, బయోస్పియర్ అంటున్నాం, ఇవి ఏ విధంగా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అదేవిధంగా బయోస్పియర్లో చెప్పదలుచుకున్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా బయోస్పియర్లోకి వస్తారనమాట. ఓకే, ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా లిథోస్పియర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, హైడ్రోస్పియర్ కావచ్చు, వీటి మీద ఏ విధంగా డిపెండ్ అయి నివసిస్తుంది, ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. లిథోస్పియర్. It is the solid crust or the hard top of the earth. Top part of the earth. It is made up of rocks and minerals and covered with a thick layer of soil. In Greek, litho means stone or rock and spira means spear or ball. It is not a smooth surface as you see on the globe, but has high mountains, plateaus or highlands, low plains, deep valleys and very deep basins which are filled with water. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ చాప్టర్లో తెలుసుకున్నాం కదా, అవర్ అర్త్ చాప్టర్లో ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి చూసామంటే అందులో క్రస్ట్, పైన పొర, అండ్ లోపలి పొర వచ్చేసి మ్యాంటల్ అని, ఆ తర్వాత ఇంకా లోపలి పొర వచ్చేసి కోర్ అని మనం ఈ విధంగా తెలుసుకున్నాం. అదేవిధంగా అర్త్ యొక్క టాప్ మోస్ట్ పార్ట్ ఉంటుంది కదా, హార్డ్ టాప్, సో దాన్నే లేదా సాలిడ్ క్రస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా లిథోస్పియర్ అన్నమాట. ఓకే, మరి ఈ పాట్లో మనకు రాక్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ మనం చాప్టర్ 1లో చెప్పుకున్నాం కదా, క్రస్ట్లో అంతా కూడా మనకి ఎటువంటి మెటీరియల్స్ దొరుకుతాయి, దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది అని చెప్పుకున్నాం. 100 కిలోమీటర్స్ వరకు థిక్నెస్ కలిగినటువంటి టాప్ మోస్ట్ లేయర్ అన్నమాట క్రస్ట్ వచ్చేసి. ఓకే, అదేవిధంగా ఈ లేయర్ అంతా కూడా రాళ్లతో, మినరల్స్తో అండ్
థిక్ లేయర్ ఆఫ్ సాయిల్తో కప్పబడి ఉంటుంది. యాక్చువల్గా మనం కొన్ని వర్డ్స్ని చూస్తున్నాం, అంటే లాటిట్యూడ్ అంటున్నాం, అంటే లాటిన్ నుంచి తీసుకున్నటువంటి వర్డ్. లాటిన్ నుంచి తీసుకున్నటువంటి వర్డ్. అండ్ నెక్స్ట్ మెరిడియనస్, ఇది కూడా లాటిన్ నుంచి తీసుకున్నటువంటివి. అండ్ మనం కొన్ని కెమికల్స్, అంటే ఈ కెమిస్ట్రీలో మనం చూసినట్టయితే ఫిజికల్ సైన్స్లో మీకు కెమిస్ట్రీ పార్ట్ వస్తుంది కదా, అందులో తీసుకున్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ అన్నీ కూడా లాటిన్ వర్డ్స్ అన్నమాట. ఓకే, అదేవిధంగా ఎలా అయితే మనం లాటిన్ వర్డ్స్ని తీసుకుంటామో వాటి యొక్క మీనింగ్ని బేస్ చేసుకొని కొన్ని గ్రీక్ వర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. మనం సోషల్ హిస్టరీ కావచ్చు, అదేవిధంగా సోషల్ పరంగా కావచ్చు, ఇంకా కొన్ని సైన్స్ పరంగా కావచ్చు, వాటిని అబ్జర్వ్ చేసామనుకోండి చాలా వరకు గ్రీక్ వర్డ్స్ ఉంటాయి మనకు. ఓకే, ఇక్కడ గ్రీక్లో లితో అంటే స్టోన్ లేదా రాక్ అని అర్థం అనమాట. స్పేరా అంటే మనందరికీ తెలుసు బాల్. ఓకే, సో బాల్ అనే అర్థం, స్పియర్ అనే అర్థం. సో ఇక్కడ మనకు గ్లోబ్ని అబ్జర్వ్ చేసినట్టయితే గ్లోబ్ ఎలా కనిపిస్తుంది మనకు, చాలా సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తుంటుంది, ఒక రౌండ్ బాల్, ఫుట్బాల్ లాగా. కానీ నిజానికి మన యొక్క అర్త్ అలా ఉండదన్నమాట. అంతెందుకు, మీరు కూర్చున్నటువంటి ప్లేస్ ఒకసారి చూడండి, ఒక చోటు స్మూత్గా ఉంటుంది, అండ్ ఇంటి బయటకు వెళ్తే మీరు మెట్లు దిగి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అండ్ ఇంటి బయటకు పూర్తి బయటకు వెళ్తే రోడ్డు మీద ఎంత హాట్గా ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మన యొక్క అర్త్ కూడా మౌంటైన్స్తో ఎత్తున ఉంటుంది, లోయలతో కిందకు ఉంటుంది, అండ్ కొన్ని బేసిన్స్ కూడా ఉంటాయి. ఈ బేసిన్స్లో రెయిన్ వాటర్ అంతా కూడా ఫిల్ అయిపోయి కొన్ని మహాసముద్రాలుగా కూడా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ మనం న్యాచురల్ ల్యాండ్ ఫామ్స్ అనేటువంటి ప్లాట్యూస్ గురించి తెలుసుకున్నాం. పీఠభూములు, అదేవిధంగా మైదానాలు, నదులు, కాలువలు, సముద్రాలు, కొండలు, వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా అన్నమాట. Many of these features are shaped by wind and water. Portions of this crust in the form of dust etc. are mingled with the air too. When the lithosphere heats due to sunrays or cools down, it influences air and water too. We and most other living beings live on this realm. We use the rocks and soils and other things found in this hard crust in many ways. ఓకే, సో ఇక్కడ అంటే దీనికి సంబంధించినటువంటి లిథోస్ఫియర్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాటి యొక్క షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే విండ్ ద్వారా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లేయర్లో సాయిల్ ఎక్కువ ఉందనుకోండి, ఎప్పుడైతే విండ్ వస్తుందో, ఎప్పుడైతే మనకు ఫోర్స్డ్ ఎయిర్ వస్తుందో అక్కడ ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా ఆ విండ్కు వేరొక చోటకు వెళ్ళి చేరడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఆ విండ్కు చేరి ఆ ల్యాండ్ అంతా కూడా హైట్ అవ్వడము ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు వాటర్ ద్వారా కూడా జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షానికి వాటర్ అంతా కూడా వెళ్తూ ఉంటుంది. సో ఆ వాటర్తో పాటు ఈ రాక్స్ కానీ, చిన్న చిన్న రాక్స్ కానీ, తక్కువ డెన్స్తో ఉన్నటువంటి రాక్స్, సాయిల్స్, ఇవన్నీ కూడా ఆ వాటర్తో పాటు కొట్టుకొని పోయి వేరే చోటుకి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా కొన్ని ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ ఫీచర్స్ యొక్క షేప్స్ అనేవి. సో ఈ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎయిర్ వల్ల కావచ్చు, అంటే విండ్ వల్ల కావచ్చు, లేదంటే వాటర్ వల్ల కావచ్చు. ఇక్కడ మన ఎర్త్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ క్రస్ట్ అంటున్నాం కదా, ఈ క్రస్ట్ పోర్షన్లో చాలా వరకు డస్ట్ రూపంలో ఫిల్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఈ డస్ట్ ఏమవుతుంది అంటే గాలితో పాటు కలిసిపోయి ఆ విధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ లిథోస్పియర్ అంటే ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో, ల్యాండ్ కొన్నిసార్లు ఆ సూర్యుని యొక్క హీట్కు, సూర్యుని యొక్క సన్ రేస్కు హీట్ ఎక్కిపోతూ ఉంటుంది లేదా కూల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో సూర్యుని రేస్ ఎక్కువ ఉన్నట్టయితే హీట్ అవుతుంది, తక్కువ ఉన్నట్టయితే కూల్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ విధంగా ల్యాండ్ మీద ఏర్పడేటువంటి కూల్ కావచ్చు, హీట్ కావచ్చు. సో ఇక్కడ దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే గాలి మీద, అదేవిధంగా వాటర్ మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఈ లిథోస్పియర్లో, ఇక్కడ అంటే ల్యాండ్ లేదా లిథోస్పియర్ అని చెప్పొచ్చు, ఎవరు నివసిస్తారు? మనము, మనతో పాటు ఇతర లివింగ్ బీయింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, క్రియేచర్స్, అనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, మైక్రో ఆర్గానిజమ్స్.
సో ఇవన్నీ కూడా మనతో పాటు లిథోస్పియర్ మీద ఉంటాయన్నమాట. అండ్ అదేవిధంగా ఈ క్రస్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీటిలో రాక్స్ ఉంటాయి, సాయిల్స్ ఉంటాయని చెప్పాం కదా. ఈ రాక్స్ని మనం చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ పర్పస్ కిందకి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళను కట్టుకోవడానికి కావచ్చు, లేదా కొన్ని సామాన్లను తయారు చేసుకోవడానికి కావచ్చు. ఆ విధంగా మనం రాక్స్ని కానీ, సాయిల్స్ని కానీ, అండ్ మట్టిలో అంటే ఈ ల్యాండ్లో దొరికేటువంటి ఇతర మినరల్స్ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, వీటిని ఏదో ఒక రూపంలో మన యొక్క డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. Then Hydrosphere. The realm of water is called Hydrosphere. It comes from the Greek word hydro, meaning water. Some part of the water is found deep down under the earth among rocks, groundwater or mineral water. It comprises various sources of water and different types of water bodies like rivers, lakes, seas, oceans, etc. సో ఇక్కడ మనకు పేరులోనే తెలిసిపోయింది, హైడ్రోస్పియర్ అంటే వాటర్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఓకే, దాన్నే మనం హైడ్రోస్పియర్ అంటున్నాం. ఇక్కడ గ్రీక్ వర్డ్ అయినటువంటి హుడర్, ఈ హుడర్ నుంచి హైడ్రో అనేటువంటి వర్డ్ తీసుకోవడం జరిగింది. హుడర్ అంటే వాటర్ అని మీనింగ్ అనమాట. అండ్ అదేవిధంగా మనం ఈ వాటర్లో అంటే ఈ వాటర్ పార్ట్లో అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు లోతుగా మనం వెళ్ళినట్టయితే, అంటే ఆ వాటర్ బాడీ ఏదైనా కావచ్చు, కాలువ కావచ్చు, నది కావచ్చు, సముద్రం కావచ్చు, దాని లోపలికి ఇంకా డీప్గా వెళ్ళామనుకోండి, ఓకే, ఆ వాటర్ సోర్స్ కింద అక్కడ మనకు రాక్స్ కూడా ఉంటాయన్నమాట. అండర్ గ్రౌండ్ వాటర్ అంటున్నాం కదా, అంటే గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళినా లేదా మినరల్ వాటర్ అంటారు. సో పూర్తిగా మనం కిందకి వెళ్తే అక్కడంతా కూడా మనకు ఈ రాక్స్, మినరల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్తో కూడినటువంటి సోర్సెస్ ఏవి అంటే, ఇందాక చెప్పుకున్నాను కదా, సముద్రాలు, సరస్సులు, నదులు, కాలువలు, ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అనమాట. అంటే వాటర్ దొరికేటువంటి సోర్సెస్, వాటర్ సోర్సెస్ అంటూ ఉంటారు. అట్మాస్ఫియర్. The thin layer of air that surrounds the earth is atmosphere. సో మన భూమి చుట్టూ ఉన్నటువంటి థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని అట్మాస్ఫియర్ అంటాం అనమాట. ఈ ఎయిర్లో మనకు ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ గ్రీక్ వర్డ్స్. అట్మాస్ మీన్స్ వేపర్. ఇక్కడ గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నటువంటి అట్మాస్ అంటే వేపర్ అనే అర్థం. స్పైరా అంటే ఏమని చెప్పుకున్నాము, బాల్, స్పియర్ అని చెప్పుకున్నాం. సో ఈ విధంగా అట్మాస్ఫియర్ని గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది, వేపర్ అని అర్థం అన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఇంక్లూడింగ్ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఎక్సెట్రా, అండ్ ఆల్సో డస్ట్ పార్టికల్స్. మరి ఈ అట్మాస్ఫియర్లో చాలా వరకు మనం కొన్ని గ్యాసెస్ నేమ్స్ చెప్పుకున్నాం, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అని, అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, మీథేన్. సో ఇవన్నీ కూడా మీథేన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి ఎందుకు కలుస్తున్నాయంటే మనం ఇండస్ట్రీస్ని బిల్డ్ చేస్తున్నాం. సో ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి కలిసిపోవడం వల్ల, ఓకే, యాక్చువల్గా మనకు ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వస్తుందన్నమాట. ఓకే, సో ఆ విధంగా గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా జరుగుతుంది మన అంతా తెలుసుకున్నటువంటి విషయమే. అండ్ అదేవిధంగా వాటర్ వేపర్ కూడా ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, బయోస్పియర్. The realm of life including bacteria which live high on atmosphere or in deep oceans constitutes the biosphere. From the Greek word bios means life. As you may have noted above, life needs the presence of all the three realms: land, water and air. ఇక్కడ ఎయిర్ బయోస్పియర్ అంటున్నాం. ఓకే, బయోస్పియర్ అంటే ఇక్కడ బయో అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. బయో అంటే లైఫ్ అని అర్థం. అండ్ ఈ బయోస్పియర్ విషయానికి వస్తే చిన్న చిన్న బ్యాక్టీరియాతో పాటు, ఓకే, అట్మాస్ఫియర్లో కావచ్చు, సముద్రాల్లో కావచ్చు, లేదా ల్యాండ్ మీద కావచ్చు, ఎక్కడైనా కానీ నివసించేటువంటి ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి అన్నమాట.
ఓకే. సో అనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగై, హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కటి కూడా లైఫ్ ఉంటాయి కదా వాటికి. సో ఆ విధంగా లైఫ్ ఉన్నటువంటి జీవి ఏదైతే ఉందో, ప్రాణం ఉన్నటువంటి జీవి ఏదైతే ఉందో అది వాటర్లోనైనా నివసించవచ్చు, ల్యాండ్ మీదైనా నివసించవచ్చు, లేదా హెయిర్లో అయినా నివసించవచ్చు. ఈ విధంగా టోటల్ 3 రిలమ్స్ మీద బేస్ అయినటువంటి లైఫ్ కాబట్టి దీన్ని బయోస్పియర్ అంటున్నాం. లైఫ్ అంటే బయో కదా, సో ఆ విధంగా అనమాట. నౌ యూ కెన్ రియలైజ్ దట్ దీస్ రిలమ్స్ ఆర్ వెరీ డీప్లీ ఇంటర్రిలేటెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. We will study about the first realm, lithosphere, in greater detail. The remaining will be studied in the next chapters. సో ఇప్పుడు చూసారా మీరు, హైడ్రోస్పియర్, లిథోస్పియర్, అట్మాస్పియర్ అంటున్నాం. వీటి మీద ఇంటర్ రిలేటెడ్గా డిపెండ్ అయినటువంటి రిలమ్ ఏంటి, బయోస్పియర్ అనమాట. ఓకే. అండ్ అదేవిధంగా ఒకదానికొకటి ఏ విధంగా రిలేటెడ్గా ఉన్నాయి ఇప్పుడు మనకు అర్థమైంది. సో ఇప్పుడు మనం కొంచెం లిథోస్పియర్ నుంచి, అంటే లిథోస్పియర్ గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఓకే. అండ్ రిమైనింగ్ వాటి గురించి మనకు నెక్స్ట్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే ఒక్కొక్క చాప్టర్ నీట్గా మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ప్రజెంట్ మనం లిథోస్పియర్ చూద్దాం. నెక్స్ట్ లెసన్లో ఫెరోస్పియర్ గురించి తెలుసుకుందాం. లిథోస్పియర్ అనగానే మనకి ఏం గుర్తుకొచ్చింది, అర్త్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ క్రస్ట్ పోర్షన్ అని చెప్పాము. ఓకే, ల్యాండ్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ డూ యూ థింక్ వుడ్ బి ఆన్సర్డ్ ఇన్ దిస్ సెక్షన్? టిక్ దెమ్ ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో. ఓకే. సో ఇక్కడ ఈ సెక్షన్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ ముందుగా చూద్దాం, హౌ ఇట్ రైన్స్. ఓకే, యాక్చువల్గా మనకు వర్షం ఏ విధంగా పడుతుంది, ల్యాండ్ మీద ఉన్నటువంటి ల్యాండ్. ఓకే. సో ల్యాండ్ మీద ఉన్నటువంటి ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, నదులు, కాలువలు, సముద్రాలు, వీటి నుంచి, ఓకే, సో ఈ వాటర్ బాడీస్ నుంచి ఎవాపరేట్ అయిపోయి, ఆ ఎవాపరేషన్ అనేది కండెన్స్ అయిపోయి, ఆ కండెన్సేషన్ ప్రిసిపిటేషన్ రూపంలో మనకు వర్షం పడుతుందని తెలుసుకున్నాం. దెన్ వై ఆర్ దేర్ మౌంటైన్స్. సో మౌంటైన్స్ అన్నీ కూడా ఎందుకు అవి ఎమర్జ్ అయినాయి మనం ఎప్పుడు తెలుసుకున్నాం, ఈ ఫస్ట్ చాప్టర్లో తెలుసుకున్నాం. ఓకే. అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా, అర్త్క్వేక్స్ ద్వారా, ఓకే, అవన్నీ కూడా ఏర్పడినటువంటి ల్యాండ్ ఫామ్స్ అని చెప్పుకున్నాం కదా. దెన్ హౌ ద విండ్స్ బ్లో. సో మామూలుగా మనకు గాలులు వీస్తూ ఉంటాయి కదా, మరి ఏ విధంగా ఈ గాలులు వీస్తాయి. హౌ వాల్కనోస్ ఎరప్ట్ అండ్ అర్త్క్వేక్స్ అక్కర్. సో ఇక్కడ వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు ఎందుకు బద్దలవుతాయి, ఏ విధంగా బద్దలవుతాయి, అండ్ మనకు భూకంపాలు ఏ విధంగా వస్తాయి. వై ఆర్ దేర్ వ్యాలీస్ అండ్ జార్జెస్ అలాంగ్ అలాంగ్ రివర్స్. కొన్ని లోయలు ఉంటాయి కదా, మరి ఈ లోయలన్నీ కూడా ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా నదుల తీరాన ఇటువంటి లోయలు ఎందుకు ఏర్పడతాయి. హౌ ఆర్ డెల్టాస్ ఫార్మ్డ్. సో డెల్టాస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే, నది ఒడ్డునటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డెల్టా అంటామన్నమాట. ఓకే. సో అవన్నీ కూడా ఏ విధంగా ఏర్పడతాయి మరి తెలుసుకుందాం. ల్యాండ్ ఫామ్స్. సో ల్యాండ్ ఫామ్స్ గురించి మనకు తెలుసు కదా, ఏంటేంటవి, హిల్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. Lithosphere deals with the land we live upon. As you saw in the last chapter, the crust of the earth is uneven. The very low basins are now filled with oceans, and then there are the continents. These are called by geographers as the first order landforms, or the primary division of the earth crust into oceans and కాంటినెంట్స్. ఓకే, లిథోస్పియర్ అంటే ఏంటి, మనం దేని మీద అయితే నివసిస్తున్నామో భూమికి సంబంధించినటువంటిది కదా. ఓకే, అదేవిధంగా మనం ఫస్ట్ చాప్టర్లోనే తెలుసుకున్నాం, అవర్ ఎర్త్ చాప్టర్లో మన యొక్క భూమి ఏ విధంగా ఎగుడు దిగుడుగా, కొండలతో హైట్గా, అండ్ లోయలతో లోతుగా, అండ్ సముద్రాలతో నిండి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ సూపర్ కాంటినెంట్, ఒక హైపోథెటికల్ సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది కదిలి బ్రేక్ అవడం వల్ల కాంటినెంట్స్ అన్నీ కూడా ఏర్పడినాయి అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. వీటిని ఏమంటారు అంటే వీటన్నిటిని తెలుసుకోవడం జరిగింది ఎవరి ద్వారా, జియోగ్రాఫర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది.
ఓకే, ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ లేదా ప్రైమరీ డివిజన్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఇంటూ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అని తెలుసుకోవడం జరిగింది. ఓకే, what world map, continents and oceans. Fill up this empty map of the world by naming the continents and coloring them brown, and naming the major oceans and coloring them blue. యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక వరల్డ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో యాక్చువల్గా గ్లోబ్ మీద అయితే మనకు కాంటినెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయో తెలుస్తుంది. కానీ ఇక్కడ వరల్డ్ మ్యాప్లో ఏంటి అంటే అన్ని కాంటినెంట్స్ కూడా మనకు ఒక ప్లేన్ చాట్లో చూపించడం జరిగిందనమాట. వీటి యొక్క నేమ్స్ని మెన్షన్ చేయడం ఇప్పుడు మన యొక్క పని. సో దిస్ ఈజ్ ద ఆఫ్రికా అండ్ దిస్ ఈజ్ ద ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఓకే, అండ్ మనకి ఇక్కడ కెనడా రావాలి. ఇక్కడ ఏవైతే కాంటినెంట్స్ ఉన్నాయో ఆ కాంటినెంట్స్కు మీరు బ్రౌన్ కలర్ స్కెచ్ వేయాలి. అండ్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓషన్స్ కదా, ఇదంతా కూడా ఇండియన్ ఓషన్. ఓకే, అండ్ సో ఇక్కడ మనకు పసిఫిక్ ఓషన్ వస్తుంది, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, వీటిని అంతా కూడా బ్లూ కలర్లో ఫిల్ చేసేయండి. The surface of the continents is not even. They have plain lowlands, plateaus and high mountains. These are also in a way of a result of the internal processes of the earth as you see below. These landforms like mountains, plains and plateaus are called second order landforms. సో అక్కడ పైన మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ ఆర్డర్ లేదా ప్రైమరీ డివిజన్స్ అని దేని చెప్పుకున్నాము, కాంటినెంట్స్ అండ్ ఓషన్స్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాటూస్ అన్నమాట. ఇక్కడ మన భూమి ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం, ఎగుడు దిగుడుగా ఉంటుంది, ప్లేన్గా ఉండదు. కొన్ని చోట్ల ఎత్తైన పర్వతాలు ఉంటాయి, కొన్ని చోట్ల లోతైనటువంటి లోయలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని చోట్ల పీఠభూములు ఉంటాయి, కొన్ని చోట్ల మైదానాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఏ విధంగా ఏర్పడతాయి అని చెప్పి. కొన్ని ఇంటర్నల్ ప్రాసెస్ జరగడం వల్ల ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. వీటినే సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని అంటారు. ఓకే, సో నేను మరి రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో లెంగ్తీ వీడియో అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నా.